రాఘవేంద్ర. ఇంతవరకు మనం క్లాస్లో 18/1/2019 డిఎస్ టెట్కామ్ టీఆర్టీ పేపర్ మార్నింగ్ సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈరోజు 18/1/2019 అదే రోజు ఎగ్జామ్ అయినటువంటి మధ్యాహ్నం పేపర్ని మ్యాథ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కీప్ వాచ్ ఇట్. రైట్. ఒక రబ్బర్ బంతిని కొంత ఎత్తు నుండి నేల మీదకు విడిచిన అది ప్రతిసారి ముందు ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే పైకి ఎగురును. అది 125 మీటర్ల ఎత్తైన భవంతి నుండి క్రిందకు వేయబడిన నేల మీద ఎన్నిసార్లు? 2 సార్లు పడి పైకి ఎగిరిన ఎంత ఎత్తు వరకు ఎగురును? ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏమన్నా ఇక్కడ మొత్తము భవన ఎత్తు అంటే 125 మీటర్లు. ఇది మనం 100% అనుకున్నాం అనుకో, ఇది 100%. ఎంత శాతం మాత్రమే ఎగురుతుందంటే 90% మాత్రమే. 90% మాత్రమే. అప్పుడు ఇది మొదటిసారి అండి, ఇది ఫస్ట్ టైంకి, ఇది మొదటిసారికి. అప్పుడు చూడండి, 100% 120 అయితే 90% ఏమవుతుంది? అంతకంటే తక్కువ అవుతుంది. కాబట్టి 90/100 × 125 కదా. ఇప్పుడు ఇది ఇంత కలిపి నేను ఏమనుకుంటా అంటే మళ్ళీ 100% అనుకుంటా. అంటే 90/100 × 125% అనేది మళ్ళీ 100% అయితే మరి అంటే ఎన్నిసార్లు ఎగురుతుంది అంటే 2 సార్లు. అప్పుడు మరి ఎంత శాతము? 90% మాత్రమే ఎగురుతుంది. అప్పుడు ఇది రెండవసారికి అండి. అప్పుడు దాని యొక్క భవనం యొక్క ఎత్తు ఎంతవరకు ఎగిరింది అనేది. ఇప్పుడు చూడండి, ఇది ఇంత 100% అన్నప్పుడు 90% ఏమవుతుంది? తగ్గుతుంది. 90/100 × 125. నో క్యాన్సిలేషన్. చూడండి, ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 చూడండి, 25 5 జా 125. ఇక్కడ 10 × 10 అంతా 100 కదా. 25 4 జా. ఇంకా మనకి ఏం మిగిలింది అంటే 9 × 9 81 × 5 5 1 జా 5 5 8 జా 40 ఉంది. మరి దీని ఏం చేయాలి మనము? బై 4 చేయాలి. చూడండి, 405/4 4 1 జా 4 4 1 జా 4 రిమైనింగ్ 0 క్యాన్సల్. 4 1 జా 4 ఎంత మిగులుతుంది మనకి? 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 4 2 జా 8 4 2 జా 8 అంటే 10లో 8 పోతే ఎంత? 2 ఉంటుంది. పక్కన 0 పెట్టుకుంటే 4 5 జా 20 అంటే మన ఆన్సర్ ఎంత అంటే భవనం ఎంత అంటే 101.25 మీటర్లు. తర్వాత ప్రశ్న చూడండి, ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఒక పనిని ఎన్ని రోజులు చేస్తారంటే 1/12 రోజులు. అదే చూడండి, ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజులు చేస్తాడు. ఏ ఎన్ని రోజులు చేస్తాడంటే 1/20 రోజులు, ఒక రోజు పని. తర్వాత బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులు చేస్తాడు. ఇలా ఒక్కరే అన్నప్పుడు మనకు ఒకటి ఉందండి, లబ్ధము బై భేదము. ఒకవేళ ఇద్దరు అన్నప్పుడు లబ్ధము బై మొత్తము. ఇప్పుడు లబ్ధం చూడండి, 12 × 20/2 20 - 12. చూడండి, 12 × 20/20లో 12 పోతే ఎంత? 8. చూడండి, క్యాన్సిలేషన్. 4 2 జా 4 3 జా 2 1 జా 2 10 జా 3 × 10 ఎంత? 30 days. అంటే బి ఒక్కడే ఎన్ని రోజులు పనిచేస్తాడంటే 30 రోజుల్లో పనిచేస్తాడు. సభ్యుల గల కుటుంబానికి 30 కిలోగ్రాముల బియ్యం అవసరము. సభ్యుల సంఖ్య 16కు పెరిగిన ఎన్ని కిలోగ్రాముల బియ్యం అవసరం? చూడండి, ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 6కి ఎన్ని కిలోగ్రాముల బియ్యం అవసరం అంటే 30 కిలోగ్రాములు. ఇప్పుడు 6 కాస్త ఎంతమంది అయినారంటే 16 మంది పెరిగినారు. 6 మందికి బియ్యము ఎక్కువ అవుతుంది కదా. అంటే ఎక్కువ బై తక్కువ × 30 కేజీలు. ఇక్కడ ఎక్కువ అంటే ఎంత? 16. తక్కువ అంటే ఎంత? 6 × 30 కేజీలు. 6 1 6 5. మరి 16 5 ఎంత అంటే 80 కేజీలు. అంటే 6 ఉన్న సభ్యులు ఎన్ని కేజీలు కావాలంటే 30 కేజీలు కావాలి. 16 గల మంది సభ్యులు ఎన్ని కేజీలు కావాలంటే 80 కేజీలు కావాలి. ఆదిక వస్తువును కొని అమ్మే వ్యాపారము చేసును. ఆమె పాత రిఫ్రిజిరేటర్ను 8,000 రూపాయలకు కొని 500 రూపాయలు రవాణాకు 500 రూపాయలు మరపంతకు ఖర్చు చేసెను.
దానిని ఆమె 9,900కు అమ్మిన లాభ శాతము లేదా నష్ట శాతము ఎంత? ఫస్ట్ ఆమె కొన్నది కదా, కొన్న వేళ కనుక్కోవాలి. ఇక్కడ ఎంత కొనింది? 8,000 రూపాయలు కొనింది. తర్వాత దాని యొక్క రవాణా ఖర్చు అంటే 500. తర్వాత దాని యొక్క మరమ్మతు అంటే రిపేర్ ఖర్చు ఇది ఒక 500. అంటే ఈ మొత్తం కూడా దీనికి వస్తుందంటే కొన్న వేల కిందికి వస్తుంది. 8,000 ప్లస్ 500 ప్లస్ 500 దట్టించుకోవడం ఏంటంటే మొత్తము 9,000 రూపాయలు. మరి దాన్ని అంతా రెడీ చేసి ఎంతకు అమ్మిందంటే ఆమె 9,900 రూపాయలకు అమ్మింది. చూడండి, కొన్న వేల 9,000, అమ్మింది 9,900. ఆమెకి ఏమొస్తుందంటే అక్కడ లాభం వస్తుంది. లాభం ఈజ్ ఆవే మైనస్ కోవే, అంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అంటే 9,900 నుంచి 9,000 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 900 రూపాయలు వస్తుంది. అంటే మనకి ఏమొస్తుంది? లాభం వస్తుంది. మనకి ఏం కనుక్కోవాలి? ఇక్కడ లాభ శాతం కనుక్కోవాలి. లాషా దట్ ఈజ్ లాభము బై కొన్న వేల. లాభ శాతం ఎప్పుడైనా సరే కొన్న వేల మీదనే ఇస్తారు. అదేవిధంగా నష్ట శాతం కూడా దేని మీద ఇస్తారంటే కొన్న వేల మీదనే వస్తారు. లాభం ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 900. కొన్న వేల ఎంత అంటే 9,000 రూపాయలు ఇంటూ 100%. చూడండి, ఇక్కడ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, ఈ ఇక్కడ చూడండి 9 ఒకట్ల 9 పదుల, ఈ 0 క్యాన్సిల్. అంటే వారికి ఎంత శాతం లాభం వచ్చిందంటే అమ్మాయికి 10% లాభము. వరుసగా పొడవు 18 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు, మరి ఎత్తు 30 మీటర్లైన గది కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే గరిష్ట పొడవు. అంటే గరిష్ట పొడవు అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము? గాసాబా. ఏం కనుక్కోవాలా? గాసాబా. ఇక్కడ చూడండి 18, తర్వాత 24, 30 ఇవన్నీ కూడా దేని యొక్క గుణిజాలంటే 6 యొక్క గుణిజాలు బై 6. 6 ఒకట్ల 6 ముళ్ళ, 6 ఒకట్ల 6 నాళ్ళ, 6 ఒకట్ల 6 5 ఇవన్నీ కూడా దీంతో బాగా ఉన్నాయి 6 కాబట్టి గాసాబా అంటే గరిష్ట పొడవు ఏమవుతుంది మనకి? 6 మీటర్లు. చూడండి 9, 1, 8, 7 స్టార్ 2 అను సంఖ్య 8 నిశేషంగా భావించబడాలన్న స్టార్ స్థానములో ఉండదగు కనిష్ట అంకె. ఇక్కడ చూడండి, ఒక సంఖ్య 8 భావించాలంటే చివరి 3 స్థానాలు 6 స్టార్ 2 కదా, ఈ సంఖ్య 8 భావించబడాలి. రైట్, ఫస్ట్ ఇక్కడ 1 తీసుకున్నాం అనుకో, 8×56 తీసేసి మనకి ఎంత వస్తుంది? 5. తర్వాత 2. మరి 8 టేబుల్లో 52 వస్తుందా? రాదు. కాబట్టి ఇక్కడ చూడండి, మరి నేను 2 తీసుకుంటాను. 2 తీసుకుంటే మనము ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంతేనా కదా? కాదు కాబట్టి సరిపోదు. కాబట్టి మరి ఎంత తీసుకోవాలి? ఇక్కడ 3 తీసుకుందాం. 3 తీసుకుంటే చూడండి 8×56. మరి మనం ఇక్కడ బాగా తీసుకున్నాం అనుకో 13. 13లో 6 పోతే ఎంత ఉందంటే 2. మరి 2 తీసుకున్నామంటే మరి 8 లెక్కల్లో 72 పోతుంది కదా. 8 9 ఎంత అంటే 72. మరి ఇక్కడ శేషము 0. ఇక్కడ స్టార్ అంకె స్థానంలో ఉండదగు అంకె ఎంత అంటే 3. కనిష్ట సంఖ్య ఎంత అంటే 3. మరి 15 కిలోమీటర్లు దూరం ప్రయాణించడానికి 2 లీటర్లు అవసరము, పెట్రోల్ అవసరము. అదే 1/4 లీటర్ పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించును? చూడండి 2 లీటర్లు, 2 లీటర్కి ఎంత దూరం పోతుంది అంటది? 15 కిలోమీటర్లు పోతుంది. మరి ఇక్కడ చూడండి ఎన్ని లీటర్లు ఉన్నాయి మనకి? 1/4 లీటర్స్. మరి దూరం ఏమవుతుంది అంటే పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది కదా. 4 × 10 ఎంత అంటే 40. 40 + 1 అంటే 41. అంటే 41/4/2 × 15 కిలోమీటర్స్. మరి ఇక్కడ ఏంటంటే బై 1 కదా, భిన్నం ఏమవుతుంది? తిప్పబడుతుంది. 41/4 × 1/2 × 15 ఏమైనా క్యాన్సిలేషన్ అవుతా అంటే కావు. చూడండి 4 2 8, ఇక్కడ కింద 8 వస్తుంది. చూడండి 15 1 15, అగైన్ 15 1 15 అంటే 5. 15 4 60. 60 + 1 ఎంత? 61. ఎంత వచ్చి మనకి? 615/8. దీన్ని మనము బాహారం చేసుకున్నాం అనుకోండి, 8 56 ఎంత మిగులుతుంది? 5. తర్వాత 8 6 48 ఎంత మిగులుతుంది? మిగిలిపోతే ఎంత? 7. మరిపోదు కదా. ఈ 7 ఇక్కడ, ఈ 8 ఇక్కడ, అంటే మొత్తం ఎంత దూరం అవుతుంది అంటే 76 7/8 కిలోమీటర్ల దూరం అనేది అనుకోవడం జరుగుతుంది. 188 సెంటీమీటర్లు
150 సెంటీమీటర్ల కొలతలు గల వరుసగా పొడవు వెడల్పు గల ప్రదేశాన్ని పొడవు 12 సెంటీమీటర్లు వెడల్పు 5 సెంటీమీటర్ల టైల్స్తో నింపవలెనన్నా ఎన్ని టైల్స్ కావాలను. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ కావాల్సిన మనకి టైల్స్ కదా, కావాల్సిన టైల్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం ప్రదేశ వైశాల్యము బై టైల్స్ వైశాల్యము. ఇప్పుడు చూడండి, మొత్తం ప్రదేశం అంటే ఇదే కదా. చూడండి, 288 ఇంటూ 150 బై, అదేవిధంగా ఇక్కడ చూడండి టైల్స్ యొక్క పొడవు 12, ఇది ఎంత వెడల్పు 5, 12 ఇంటూ 5. 5 1 జా 5, 5 3 జా రిమైనింగ్ 0, తర్వాత 3 10 జా 3 4 జా, తర్వాత 4 1 జా 4 7 జా 4 2 జా, అంతే కదా. ఇంకేమి మనకి ఇక్కడ 72 ఇంటూ 10, 72 ఇంటూ 10 ఎంత అంటే 720 టైల్స్. చూడండి, ఒక త్రిభుజం యొక్క ఎత్తు అనేది దాని భూమి ఎక్స్ అనుకుంటే ఎత్తు ఎన్ని అంటే 2 రెట్లు. ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంటుంది. అప్పుడు భూమి ఏమనుకున్నాం మనం, ఎక్స్ అనుకున్నాం. ఎత్తు ఏమవుతుంది, దాని భూమికి 2 రెట్లు ఉంటుంది. మరి త్రిభుజ వైశాల్యము 625 చదరపు సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ స్క్వేర్. అయినా త్రిభుజ భూమి పొడవు ఎంత? మనకి త్రిభుజ వైశాల్యము తెలుసు, 3y అంటే త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. త్రిభుజ వైశాల్యం ఎంత అంటే 625 చదరపు సెంటీమీటర్లు, 625 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ భూమి ఎంత ఎక్స్, ఎత్తు ఎంత 2x. ఈ 2 క్యాన్సల్, ఇక్కడ x ఇంటూ x ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు 625 మనం ఏం రాసుకోవచ్చు, దేని యొక్క వర్గము అంటే 25 యొక్క వర్గము, అంటే 25 సెంటీమీటర్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. మరి ఇక్కడ స్క్వేర్ క్యాన్సల్, అంతే కదా. మరి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 25, మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 25. మరి ఈ ఎక్స్ అని మనం ఏమనుకున్నాం, మనము భూమి అనుకున్నాం. అంటే భూమి ఎంత అంటే 25 సెంటీమీటర్లు. రోడ్డు రోలరు 4400 మీటర్ల దూరమును చదును చేయుటకు 200 చుట్లు తిరిగెను. అయినా రోడ్డు రోలర్ యొక్క వ్యాసార్థం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ముందు చుట్టుకొలత అనుకుందాం. చుట్టుకొలత దట్ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం దూరం కదా 4400 మీటర్లు పై ఎన్ని భ్రమణాలు చేసిందంటే 200 భ్రమణాలు. 200 భ్రమణాలు. ఇక్కడ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సల్. 2 1 జా 2, 22 జా అంటే 22 మీటర్లు చుట్టుకొలత. మరి రోడ్ రోలర్ అంటే ఎలా ఉంటుంది కదా, ఇదేమి ఇక్కడ నుంచి వ్యాసార్థం 6. మరి దీని యొక్క చుట్టుకొలత సూత్రం ఏమంటే 2πr ఈజ్ ఈక్వల్ ఎంత సమానం అంటే 22 మీటర్లకు సమానము. మరి ఇక్కడ చూడండి 2 ఇంటూ మరి పై వాల్యూ ఎంత అంటే 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్స్ టు 22. మనకు కావాల్సింది ఇది మాత్రమే కదా. ఇవన్నిటిని ఏం చేసుకుంటాం మనం, అవతల పంపించుకుంటాం. నౌ r ఈజ్ ఈక్వల్స్ టు 22. ఇది భిన్నము 22/7. భిన్నం అవతల పోతే ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, లవము హారం గాను హారము లవం గాను. 7/22. ఇక్కడ ఏం లేదంటే బై 1 కదా. ఇక్కడ 2/1 కాస్త ఏమవుతుందంటే 1/2. ఈ 22 క్యాన్సల్. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 7/2. 7/2 అంటే మనం భాగిస్తే ఏమొస్తుంది మనకి 3.5 మీటర్లు. నా రేడియస్ ఎంత అంటే 3.5 మీటర్లు. దీర్ఘఘనాకృతిలో ఉన్న పాత్ర 50 సెంటీమీటర్ల పొడవు ఉంది. పాత్ర ఎంత అంటే 50 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. దానిలో ఎన్ని లీటర్లు పడుతుందంటే 25 లీటర్లు పడతాయి. దీని నీటి నింపుటకు ఎంత ఎత్తు కలిగిను చూడండి. ఇక్కడ 1 లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ఘనపు సెంటీమీటర్లు. 1 లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ఘనపు సెంటీమీటర్లు. ఇక్కడ ఎన్ని లీటర్లు ఉన్నాయి, 25 లీటర్లు. 25 లీటర్లు అప్పుడు ఏమవుతుంది 25 ఇంటూ 1000 ఘనపు సెంటీమీటర్లు, అంతే కదా.
రైట్. మనకి ఇక్కడ చూడండి ఇది మొత్తం ఘన పరిమాణానికి సమానం అవుతుంది. మనకి ఏం కావాలి? ఎత్తు కావాలి. ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్స్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. మనకి ఏం కనుక్కోమని చెప్పినాడు వాడు? ఎత్తు కనుక్కోమన్నాడు. ఈ ఎత్తుతో ఈ రెండు ఏం చేస్తున్నాయంటే ఇంటూ చేస్తున్నాయి. ఇంటూలో వాల్యూ ఇద్దరికి వస్తే ఏమవుతుంది? మనకి బై అవుతాయి. అంటే అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఘన పరిమాణము బై పొడవు ఇంటూ వెడల్పు. ఘన పరిమాణం 25 ఇంటూ 1000 సెంటీమీటర్ క్యూబ్. తర్వాత పాత్ర పొడవు ఎంత అంటే 50 సెంటీమీటర్లు, వెడల్పు ఎంత అంటే 25 సెంటీమీటర్లు. ఇక్కడ చూడండి ప్రమాణాలు చూడండి. ఇక్కడ సెంటీమీటరు క్యూబ్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్ కదా. ఇందులో రెండు క్యాన్సలింగ్ చూడండి. ఈ ఒక సున్నాకి ఈ ఒక సున్నా క్యాన్సల్, 25కి 25కి క్యాన్సల్, 5 ఒకట్ల 5 20ల. అంటే పాత్ర యొక్క ఎత్తు ఎంత అంటే 20 సెంటీమీటర్లు. ఓకేనా అండి? చూడండి ఇక్కడ √1369 ప్లస్ √0.0615 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 37.25 అయితే ఎక్స్ వాల్యూ అన్నాడు. ఇక్కడ చూడండి దీని వాల్యూ ఎంత అంటే మనకు ఆల్రెడీ వచ్చి ఉండాలి. దీని వాల్యూ వచ్చేసి 37. ఎంత అంటే దీని వాల్యూ ఎంత అంటే 37. మరి చూడండి √0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 37.25. మరి ఇప్పుడు ప్లస్ 37.25 అవతల పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కాబట్టి ఇంకో స్టెప్ నేను ఇక్కడ ఎగరవేస్తున్నాను, ఇక్కడ రాసేస్తున్నా. మరి చూడండి 37.25 నుంచి 31 పోతే ఏమవుతుంది? 0.25 అవుతుంది. 0.25. మనకి ఇక్కడ ఏముంది? ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ లేదు. కాబట్టి ఇరువైపు నేను ఏం చేస్తున్నానంటే వర్గము చేస్తున్నా. ఏం చేస్తున్నా? వర్గము చేస్తున్నా. మరి వర్గం చేస్తే ఇక్కడ ఉండే ఈ స్క్వేర్కి రూట్కి ఏమవుతుంది? క్యాన్సిలేషన్ అవుతుంది. 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి 25కు వర్గం ఎంత అంటే 625. మరి 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి వర్గం వేస్తే ఎన్ని అంకెల తర్వాత పాయింట్ వస్తుందంటే 4 అంకెలు. ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0 చేసినాము, పాయింట్ 0. మనకి ఏం కావాలా? ఎక్స్ కావాలా. ఈ మొత్తం వాల్యూ ఏం చేస్తుంది? ఇక్కడ ప్లస్ చేస్తుంది. ఇతరులకు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.0625 మైనస్ 0.0615. మరి తీసేసినప్పుడు ఏమవుతుంది చూడండి. ఈ మూడు స్థానాలు సమానం ఉన్నాయి. అంటే ఇక 25లో నుంచి 15 కదా మనం తీసేయాల్సింది. 25 నుంచి 15 పోతే ఎంత? 10. అంటే 0.0010. అంటే చూడండి ఇక్కడ 10 క్యూబ్ 1/10 క్యూబ్. అంటే పై వస్తే ఏమవుతుంది? 10⁻³ చూడండి. తర్వాత ప్రాబ్లం √3n ఈజ్ ఈక్వల్ టు 729 అయినా 2n విలువ కావాలి. ఇక్కడ చూడండి ఇక్కడ 3n ఉంది కాబట్టి దీన్ని కూడా ఏం రాసుకోవాలి? 3 రాసుకోవాలి. ఇప్పుడు చూడండి దీన్ని నేను ఏం చేస్తానంటే ప్రధాన కారణకాలతో అర్థం. 3 2 జా 6, 1 ఉంటుంది, 3 4 జా 12, 3 3 జా 9, తర్వాత 3 8 జా 24, 3 2 జా 6, 3 7 జా 21, తర్వాత 3 9 జా, తర్వాత 3 3 జా. అంతే కదా. 1 2 3 4 5 6. అంటే √3n ఈజ్ ఈక్వల్ టు 3⁻⁶. మనకి ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ లేదు కాబట్టి ఏం చేస్తామంటే ఇరువైపులా వర్గం చేస్తాం. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. ఇక్కడ చూడండి ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది అంటే 3⁻n ఈజ్ ఈక్వల్ టు 3⁻12. మనకు ఒక ఫార్ములా ఉంది. a⁻m⁴n దట్ ఈజ్ ఈక్వల్ టు a⁻m×n. ఇదే మనం ఇక్కడ అప్లై చేసినాం. ఇక్కడ చూడండి ఇక్కడ భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు ఏం చేసుకోవాలి? సమానం చేసుకోవాలి. అంటే a⁻m దట్ ఈజ్ ఈక్వల్ టు a⁻n. భూములు సమానమైన దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఘాతాంకాలు ఏమవుతాయి? సమానం అయిపోతాయి. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 12 అవుతుంది. మనకు కావాల్సింది n కాదు, ఏం కావాలి? 2n కావాలి. అంటే n 12 అయినప్పుడు 2n దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 12. 2 × 12 ఎంత? 24 మన యొక్క ఆన్సర్.
ప్రశ్న x/5 - x/6 = 4 అయినా x యొక్క విలువ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, రెండు వరుస సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ ఏమవుతుందంటే కాసాగు అవుతుంది అని మనం చెప్పుకున్నాం. చూడండి, x/5 - x/6 = రెండు వరుస సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడు కాసాగు. అంటే కాసాగు అంటే ఏమి? 6. ఇప్పుడు చూడండి, x/5 × 30 - x/6 × 30 = 4కి సమానము. చూడండి, 5 ఒకట్ల 5 ఆరుల, 6 ఒకట్ల 6 ఐదుల, 6 × x ఎంత అంటే 6x - 5 × x అంటే 5x. ఇక్కడ బై 30 కదా, అవతల కోసం ఏమవుతుంది? ఇంటూ 30 అవుతుంది. అంటే 4 × 30. మరి 6xలో 5x పోతే ఎంత? x. 4 × 30 ఎంత అంటే 120. అంటే x వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ 120 × a + b² -9 × a - b² యొక్క కారణాకాలు కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, 4 × a + b² రాసుకుంటానంటే 2 × a + b మొత్తానికి స్క్వేర్ తీసుకుంటా. అంటే ఇక్కడ చూడండి, 2² అంటే ఎంత? 4. అగైన్ a + b². ఇప్పుడు 3 ఏం రాసుకుంటానంటే 3 × a - b² 3² అంటే ఎంత? 9. అగైన్ a - b². సేమ్ అలాగే ఉంది కదా. ఇప్పుడు చూడండి, నేను దీని ఏం రాసుకుంటే దీన్ని a అని దీన్ని b అని రాసుకుంటే ఇది a² - b² కదా. ఆ రూపంలో కాబట్టి ఏం రాసుకుంటామంటే దీన్ని a + b × a - b దట్ ఇంప్లైస్ a² - b² అని మన ఫార్ములా. రండి, ఫస్ట్ ఏ వాల్యూ ఎంత? 2 a + b + b అంటే b వాల్యూ ఎంత? 3 a - b. ఇది ఇంత దానికి ఒక బ్రాకెట్, తర్వాత ఇంటూ మరి ఏ ఎంత? 2 a + b - 3 a - b. చూడండి, ఇక్కడ 2a ఇక్కడ 3a మొత్తం ఎన్ని వేలే? 5a అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2b ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, -3b. 3bలో 2b పోతుందా అంటే ఒక b, అంతే కదా. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 2a - 3a దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? -a అవుతుంది. 2b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2b + 3b దట్ ఈజ్ ఈక్వల్ టు 5b అవుతుంది. మళ్ళీ ఏం రాస్తుంటే చివరిగా 5a - b, ఈ మైనస్ తర్వాత ప్లస్ ముందు రాద్దాం. 5b అంటే 4 × a + b² - 9 × a - b² కారణాలు ఏమొచ్చినాయంటే మనకి 5a - b 5b - a. 99 సహజ సంఖ్యల సగటు కనుగొనుము. ఇక్కడ చూడండి, సహజ సంఖ్యల సగటుకు సూత్రం వచ్చేసి n + 1/2. వాడు 99 సంఖ్యలు అన్నాడు. అంటే n + 1 రాస్తామంటే మనం 99 రాస్తాం. 99 + 1/2. 99 + 1 ఎంత అంటే 100/2. 2 ఒకట్ల 2 50ల. అంటే మొదటి 99 సహజ సంఖ్యల సగటు ఎంత వచ్చింది మన కాడ? 50. రాసుల అంకగణిత మధ్యమము 42. ఎన్ని అంటే 42గా ఇవ్వబడింది. కానీ అట్లా లెక్కించుటలో 67ను 27గా పొరపాటుగా తీసుకున్నాము. అయినా సరి అయిన అంకగణిత మధ్యమం అన్నాడు. ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని రాసులు? 8 రాసులు. 8 రాసుల అంక మధ్యమం అంటే మనం ఫస్ట్ ఎంత అనుకుంటామంటే మొత్తం కనుక్కుంటాం. మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు సూత్రం. ఇప్పుడు చూడండి, మొత్తం 8 2 16, 8 4 32 + 1 336 వచ్చింది మొత్తం. ఇక్కడ ఏమన్నాడు? అట్లా లెక్కించడంలో 67ను 27గా పొరపాటు చేసుకున్నాడు. కాబట్టి +67 - 27 మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయంటే 8 రాసులు. మనకి ఏం కావాలా? సరి అయిన అంకగణిత మధ్యమం x బార్ కనుక్కోవాలి. కాబట్టి ఇది మొత్తం ఏమవుతుంది? రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. దీన్ని అడిషన్ చేయండి. 336 + 67 ఎంత? 6 + 7 13. ఇదంతా 10 4 అంతే కదా. తర్వాత ఎంత చేసేయాలి మనం? 27 తీసేయాలి. మరి 13లో 7 పోదు, పక్కన 0 ఉంది కాబట్టి ఇటువైపు నుంచి బార్ తీసుకున్నాం అనుకోండి. 13లో 7 పోతే 6, ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. 9లో 2 పోతే ఎంత అంటే
7, చివరికి ఇక్కడ మిగిలింది 3. అంతే కదా, మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 376/8. మనం క్యాన్సిలేషన్ చూడండి, 8 కోట్ల 8, 8 4 32, ఎంత ఉంటుంది 5 కదా, 8 ఏళ్ళ 56. మరి సరి అయిన అంకగణిత మధ్యమం ఎంత అంటే 47. ఇది వేరు వేరు రాశుల మధ్యగతము 25. అంటే ఇక్కడ చూడండి 9 వేరు x1, x2, x3, x4, x5, x6, x7, x8, x9. ఇది 9 వేరు వేరు రాశులు కదా. మరి వేరు వేరు రాశుల్లో మధ్యగతము అంటే ఏది, ఎన్ని వాల్యూ ఎంత ఇక్కడ అంటే 9 ఎన్ని వాల్యూ అంటే ఇక్కడ ఎన్ని బేస్ సంఖ్య కాబట్టి మధ్యగతం ఏమవుతుంది అంటే మిడిల్ వాల్యూ ఎంత అంటే x5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 25. అంటే ఈ ప్లేస్ రాస్తాం 25 రాస్తాం, x1, x2, x3, x4, 25, x6, x7, x8, x9. అంతే కదా, వెరీ సింపుల్గా పోవాలి, మనం అవసరం లేదు. తర్వాత పెద్ద సంఖ్యలకు ప్రతి రాశికి 2 కలపగా కొత్త రాశుల యొక్క మధ్యగతం కనుగొనండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 25 తర్వాత ఉండేవన్నీ కూడా పెద్దవి కదా, వాటికి ఏం కలపమన్నాడు, +1 కలపమన్నాడు. సరే, +2 కలపాలి. x1, x2, x3, x4, x5, x6 +2, x7 +2, x8 +2, x9 +2. అయినా కూడా చూడండి, ఈడ కూడా ఎన్ని రాసుకున్నాయి అంటే 9 రాసుకున్నాయి, అంటే బేస్ సంఖ్య. మరి బేస్ సంఖ్యలో మరి మధ్యగతం ఏది అవుతుందా అంటే 25 అవుతుంది. తర్వాత ప్రశ్న, ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 యాంగిల్ బి. చూడండి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 యాంగిల్ బి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 5 యాంగిల్ బి అయినా ట్రయాంగిల్ ఏబిసిలో పెద్ద కోణం అన్నాడు. ఇక చూడండి, యాంగిల్ ఏ మన త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత అంటే 180. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. యాంగిల్ ఏ వాల్యూ ఎంత 3 యాంగిల్ బి, యాంగిల్ బిని అలా రాస్తున్నాం, అన్నీ ఒకే కోణంలో మార్చుకుంటున్నాం. యాంగిల్ సి ఎంత 5 యాంగిల్ బి, దట్ ఈజ్ కూడా ఎంత అంటే 180 డిగ్రీస్. ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 3, 1, 5 మొత్తం ఎన్ని అంటే 9 యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఇక్కడ ఇంటూ 9 కదా, అవతలకి వస్తే ఏమవుతుంది /9 అంటే 9 1 జా 9 20 జా, వేర్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 20 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, బి వాల్యూ ఉంది ఇక్కడ 20 డిగ్రీస్, ఇంటూ 20 చేస్తే ఎంత 100 డిగ్రీస్. సరే, ఇంటూ 5 చేస్తే ఎంత అంటే 100, మరి ఇంటూ 3 చేస్తే ఎంత అంటే 60 డిగ్రీస్. వీటి మొత్తం చేయండి, ఎంత వస్తుంది మనకి 180 డిగ్రీస్. మరి ఇందులో పెద్ద కోణం అన్నాడు. పెద్ద కోణం అంటే ఎంత 60 20 100 అంటే ఎన్ని డిగ్రీలు 100 డిగ్రీలు. రైట్, ట్రయాంగిల్ ఏబిసిలో సి వద్ద లంబకోణము కలదు. ఫస్ట్ మనం ట్రయాంగిల్ ఇస్తున్నాము, ఇది ట్రయాంగిల్ ఏబిసిలో ఇక్కడ సి కదా, సి వద్ద ఏముంది లంబకోణం ఉంది, ఇక్కడ ఏ ఇక్కడ బి తర్వాత ఈ కోణాలు. మళ్ళీ సిడి పర్పెండిక్యులర్ టు ఏబి అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ గీసినాము, ఇక్కడ డి తీసుకున్నాము, సిడి పర్పెండిక్యులర్ టు ఇక్కడ. అప్పుడు కోణం ఎంత అవుతుంది, ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ కూడా 90 ఉంటుంది. అంటే ఇది సరళ రేఖ కదా, సరళ రేఖ అవుతుంది. చేయి కోణం ఎంత అంటే 180 డిగ్రీలు. 180 డిగ్రీలు ఇక్కడ మనం లంబం గీసినాం కాబట్టి ఇటువైపులో 90 ఇటువైపులో 90 ఉంటుంది. అదేవిధంగా యాంగిల్ ఏ ఎంత అంటే 35 డిగ్రీలు. తర్వాత చూడండి, మనకి ఏం కనుక్కోమన్నాడు, యాంగిల్ బిసిడి కనుక్కోమన్నాడు. యాంగిల్ అంటే యాంగిల్ బిసిడి కదా. ఇక్కడ చూడండి, టోటల్గా యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అనుకుంటుంటే, యాంగిల్ ఏ ఎంత 35 డిగ్రీస్, యాంగిల్ బి మొత్తం అన్నప్పుడు ఇది ఎంత, ఇది 90 కదా, ఇది ఎక్స్ అనుకుందాం 180. ఇప్పుడు 35 90 ఎంత అవుతుంది 125 అవుతుంది, 125 డిగ్రీస్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180. మరి ప్లస్ 125 అవుతుంది పోతే ఏమవుతుంది -125 అవుతుంది. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -125, 180 - 125. మరి 180 to 125 పోతే ఎంత అంటే 55 డిగ్రీస్. అక్కడ యాంగిల్ బి ఇది ఎంత 55 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిందేమి, ఇక్కడ ఉండే యాంగిల్ కావాలా, ఇక్కడ ఉండే యాంగిల్ కావాల్సింది. నేను వై అనుకుంటున్నా. చూడండి, యాంగిల్ బిసిడి
అంటే చూడండి యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి అయినా కూడా మనకి ఎంత అవుతుంది ఇక్కడ అంటే 180 డిగ్రీస్. త్రిభుజములోని 3 కోణాల మీద ఎప్పుడైనా సరే 180 డిగ్రీలే. మరి యాంగిల్ బి ఎంత 55. యాంగిల్స్ మనకు తెలుగు అర్థం వై అనుకున్నాము. మరి యాంగిల్ డి ఎంత ఇక్కడ లంబం ఉంది కదా కాబట్టి 90 డిగ్రీస్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 180. మరి 55 ప్లస్ 90 145 ప్లస్ 145 తర్వాత అవుతుంది మైనస్ 145 అవుతుంది. వేర్ y ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 145. మరి 180లో 145 పోతే ఎంత అంటే 35 డిగ్రీస్. అంటే యాంగిల్ సి వద్ద చెయ్యి కోణము ఎంత అంటే 35 డిగ్రీస్.